దేవుని వాక్యములో ప్రయాసపడమని చెప్తున్నాడు. ఏ విషయంలో ప్రయాసపడాలట? భక్తిని సంపాదించుకోవటానికి, నీతిని సంపాదించుకోవటానికి, విశ్వాసమును సంపాదించుకోవటానికి, ప్రేమను సంపాదించుకోవటానికి, ఓర్పును సంపాదించుకోవటానికి, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడాలట. దేవుని బిడ్డారా, మరి నిజంగా మొదటి మాటను గురించి ఆలోచిద్దాం. భక్తిని సంపాదించుకోవాలి. భక్తిని సంపాదించుకునేటకు ప్రయాసపడమంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఎక్కడైనా ఏ గ్రంథాల్లో అయినా ఇలాంటి మాటలు ఉన్నాయా? భక్తిని సంపాదించుకోమంటున్నాడు. దానికోసం ప్రయాసపడమంటున్నాడు. నిజమే దేవుని బిడ్డారా, ఈనాడు మనుషులు అనవసరమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం చాలా ప్రయాసపడుతున్నారు. అర్థమైందా? రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు అంటున్నారు శిష్యులు. ఏమడి, మన ప్రయాసలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. అర్థమైందా? కొంతమంది అగ్నిలో పడటానికి వృధాగా ప్రయాసపడుతున్నారంట. దేంట్లో పట్టడానికి? అగ్నిలో పట్టడానికి. ఒక అమ్మాయి డాక్టర్ చదువుకుంది. భర్త వస్తాడన్న టైంకి రాలేకపోయాడు. పాపం ఆలస్యమైందని వివాదం పెట్టుకుంది. ఆ వివాదంలో సత్య వదిలిపోద్ది అంది ఆ అమ్మాయి. ఈయన్ని విసికించి ఉందామో ఆయన అన్నాడు తొందరగా చచ్చిపోలేడు. అదే వెంటనే వంటగదిలోకి వెళ్ళింది, కిరసనాలు పోసుకుని తగ్గిపోలేసుకుంది. అంటే ఆలోచించండి, ఆమె ఎల్కేజీ నుంచి డాక్టర్ స్థాయికి వెళ్ళింది, ఉన్నతమైన చదువుకుంది, ఒక కుటుంబీకురాలయ్యింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమె జీవితంలో ఆ ప్రయాస అంతా వృధా చేసుకుంది. ఒక్క సెకండ్లో 99% కాలిపోయింది. నేను ఫస్ట్ టైం కాలిపోయిన వారిని చూడటం, నా కళ్ళు తట్టుకోలేకపోయింది. అరే, ఇంత అందాన్ని ఇచ్చాడు దేవుడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇంత కలిగి కూడా నీ జీవితాన్ని వృధా చేసుకున్నావా? ఈనాడు దేవుని బిడ్డలారా, ప్రభు నీకు మారు మనసు ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, బాప్తిసం పొందుకున్నావు. ఇన్ని కలిగి కూడా నీ జీవితంలో వేటి కొరకు ప్రయాసపడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఆ ప్రయాస నీకు ప్రయోజనకరంగా ఉంటుందా, లేక వ్యర్థముగా ఉంటుందా? ఏమండి, దేవుని వాక్యంలో భక్తి కొరకు ప్రయాసపడుము, భక్తి యందు శ్రద్ధ నిలుపుము, భక్తి యందు శ్రద్ధ నిలుపమన్నాడు. భక్తి ఎడల నీవు జాగ్రత్తగా ఉండి భక్తిని సంపాదించుకో. అది నీ జీవితానికే కాదు, నీ కుటుంబానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈనాడు భక్తి గలవారు తగ్గిపోతున్నారు. లోకంలో ఎక్కడ చూసినా భక్తి కలిగిన వారు లేరట. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. భక్తుడు దేశములో లేకపోయెను. ఎవరు లేరట? దేశంలో ఎవరు లేరు? భక్తులు లేరు. భక్తి కలిగిన వారు హరించిపోతున్నారు. భక్తి కలిగిన వారు ఏమండి లేకుండా పోతున్నారని మీకా బాధపడుతున్నాడు. అయ్యో, భక్తి కలిగిన వారు, దేశంలో భక్తి కలిగిన వారు లేరు. ఏమండి, మన ఢిల్లీ సెంటర్ నుంచి ఇండియా అంతా తిరిగితే భక్తి కలిగిన వారు లేరు. మోసము చేసేవారు, అబద్ధం ఆడేవారు, అన్యాయం చేసేవారు,
వీళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది, కానీ భక్తి కలిగిన వారు లేరు. భక్తి అనేది మనిషికి ఒక గౌరవాన్ని ఇస్తుంది. భక్తి అనేది మనిషికి విలువనిస్తుంది. తెలుసా మీకు? ఎవరి గురించి మాట్లాడితే ఆడు మోసగట్టరాడు, ఆడు తిరిగిపోతున్నాడు, ఆవిడ అన్ని చాడీలు చెప్తుంది ఆవిడ అనే మాటలు వింటాం. కానీ వీళ్ళు భక్తి కలిగిన వారు అనే మాట వింటే అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతాను. ఆగండి. ఒక కుటుంబంలో ఒక గృహిణి తన భర్తకు చెప్తా ఉంది, అయ్యా, మన ఇంటికి వచ్చుచు పోచున్నవాడు భక్తి గల దైవజనుడు. ఆయనకి బిరుదు ఏంటండి? బిషప్ కాదు, రెవరెండ్ కాదు, ఇంకోటి కాదు. ఆయనకున్న బిరుదు ఏంటంటే భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన విశ్వాసి, భక్తి కలిగిన సహోదరుడు. దానికి ఎంత విలువ ఉందండి. ఆయన ఎంతో గౌరవించి, అమ్మా చెప్పు ఏం కావాలి, ఆయనకు మన ఇంటి దగ్గర ఒక గది కడదామండి. తప్పకుండా నువ్వు చెప్పావు దైవజనుడని, ఓకే. భక్తి గల దైవజనుడు ఎప్పుడు చూడలేదు ఆయన. కానీ భార్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మన ఇంటికి వస్తున్నవాడు దైవజనుడైన భక్తి కలిగిన దైవజనుడు. ఎంత విలువైన మాట అండి. కొంతమంది ఇళ్ళకి తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి ఏ పని ఉండదు. ఏమంటే గంపడు కొండలు మోసుకుని, మగోడు చూసాడు అనుకోండి, కలిపేసండి, ఆడు ఎందుకు వస్తుంది మన ఇంటికి, పనికి పడలేదా, నీ చెడగొట్టానుక కలిపాయి అంటాడు. ఎందుకని? నీ నడవడిక, నీ మాటలు, నీ సంభాషణ ఏ గదిలో నుండి విని ఉంటాడు. లేని ఎడలా నువ్వు నిజంగా భక్తి కలిగిన వ్యక్తి అయితే ఆయనే వచ్చి తలుపేసి రెండమ్మా లోపల రండి అంటాడు. అర్థమైందా? కాబట్టి భక్తి కలిగిన వారికి గౌరవం ఉంది, భక్తి కలిగిన వారికి విలువ ఉంది. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. మరి నీ భక్తి ఎలాగుంది? ఎంత భక్తి సంపాదించావు? పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం భక్తి పెరిగిందా, ఉన్నది పోయిందా? ఆలోచించండి. నీ భక్తి రోజు రోజుకి పెరగాలి, నీ భక్తి విస్తరించాలి, నీవు భక్తిలో అభివృద్ధి పొందాలి. సమాజం నిన్ను చూసి 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టాలి. భక్తి కలిగిన వారు ఉన్నాయి రోజుల్లో. మీకు ఆ భక్తి ఇంకా ముందు జరగండి అబ్బాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి. భక్తి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అంటే భక్తి సంపాదించుకున్నటకు ప్రయాసపడుండి. ఏమండి, మనం జీవిస్తున్న ఈ కాలములో భక్తి ఎడల ఒక కన్నేయాలి, భక్తి ఎడల ఒక శ్రద్ధ కలిగి ఉండాలి. నీ పనులన్నీ చేసుకో, నీ ప్రయాణాలన్నీ కొనసాగించుకో, అన్నిట్లో ముందుగా ఉండు. అదే సమయంలో భక్తి విషయంలో కూడా తగ్గకూడదు. భక్తి విషయంలో నీవు చాలా శ్రద్ధ కలిగి ఉండాలని గమనించండి దేవుని బిడ్డలారా. సాధారణంగా
ఆరోగ్యం మీద శ్రద్ధ కలిగిన వారు ఎవరంటే ఆరోగ్యం యొక్క విలువ తెలిసిన వారు. అర్థమైందా? ఆరోగ్యం మీద శ్రద్ధ కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితం మీద ఆ జీవిత విలువలు ఎరిగిన వారు. అదే ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోతే, దేవుడిచ్చిన చక్కని ఆరోగ్యం ముందు శ్రద్ధ లేకపోతే ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. విలువైన అవయవాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఏమండి, చివరికి మనము క్షీణించిపోతూ మంచాన్ని పడతాం. అర్థమైందా? నాకు తెలిసిన వ్యక్తి మా ఇంటి దగ్గర, ఆయన గవర్నమెంట్ జాబ్, అది కూడా చాలా యాక్టివ్గా ఉండే ఉద్యోగం, కానిస్టేబుల్. ఆయనకి షుగరు 20 సంవత్సరాల నుంచి ఉందండి. పాదం అంతా ఇలాగా పుండు పడిపోయి నేను చూడలేకపోయా. 2 days బ్యాక్ ఆ వేలు తీసా. అంటే షుగర్ గురించి ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమైనా సీక్రెట్ వ్యాధి కాదు. నేను బాగా చిన్నతనంగా ఉన్నప్పుడు ఎవరైనా షుగర్ ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు కదా. ఇప్పుడు వీళ్ళే చెప్పేస్తున్నారు, నాకు షుగర్ ఉందండి, షుగర్లెస్ టీ ఇవ్వండి, షుగర్ స్వీట్స్ తినండి, పెట్టకండి అన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా, షుగర్ వ్యాధి విషయంలో జాగ్రత్త లేకపోతే మన అవయవాలు విలువైన అవయవాలు డ్యామేజ్ అవుతాయి, క్షీణించిపోతాయి. నాకు కూడా సుమారు 20 సంవత్సరాల షుగర్ ఉంది. దాని గురించి బాగా తెలుసుకుని అవగాహనకు వచ్చాక, అమ్మో దీన్ని చాలా అరికట్టాలి అని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పటికి ఇలా ఉన్నా, దేవుని మహాకృపను బట్టి. మరి దేవుని బిడ్డలారా గమనించండి, ఆరోగ్య విషయంలో చాలా మందికి అవగాహన లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు ఎవరంటే, ఆరోగ్యమే మహాభాగ్యము అని తెలిసిన వారు మాత్రమే ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అవునా కాదా? ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు డబ్బు ఉంటే భాగ్యవంతులం కాదు, ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే భాగ్యవంతులం కాదు, కొంత వెహికల్ ఉంటే మనం భాగ్యవంతులం కాదు, బంగారం ఉంటే భాగ్యవంతులం కాదు. కానీ ఎవరైతే చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారో, నడవగలిగేవారు ఆరోగ్యవంతులు, మోకరించగలిగేవారు ఆరోగ్యవంతులు, గొంతెత్తి పాటలు పాడగలిగిన వారు ఆరోగ్యవంతులు. అర్థమైందా? ఈనాడు చాలా మంది భక్తి డబ్బు మీద ఉంటుంది, తెలుసా? వ్యాపారం చేసేవాళ్ళు చూడండి, గల్లా పెట్టి తీయగానే అగరత్తి పుల్ల లోపల పెట్టి సాంబ్రాణి ఆ పెట్టిలోకి ఇలా వేసి అని ఇలాగాడు పూజ చేస్తాడు డబ్బుకి కదా. డబ్బు మీదే వాళ్ళ భక్తి అంతా. అదే రీతిగా కొంతమందికి ఇల్లు అంటే చాలా దైవంతో సమానంగా ఇల్లు కడుక్కోవటం, ముగ్గులు వేసుకోవటం, తడికొట్టు పెట్టుకోవటం, సాంబ్రాన్ని వేసుకోవటం, అగరత్తులు వెలిగించటం, ఇంకేళ్ళకి ఒక పూట అయిపోద్ది ఇంటిని పూజ చేయటానికి కదా. మరి కొంతమంది ఉంటారండి, పొలాలు ఉంటాయి, టైం ఉంటే ఇంట్లో తక్కువ ఉంటారు, పొలాల్లో ఎక్కువ ఉంటారు. వాళ్ళకు పొలమే దైవం. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా పొలాల మీదే జీవితం అంతా, ఎండైనా వానైనా ఏదైనా అంతే. మా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చేవాడు, కాతేరు నుంచి నెయ్యి పట్టుకొచ్చేవాడు. ఆ రోజుల్లో ఆయనకి 50 ఎకరం ఉంది.
ఎప్పుడు చొక్కా వేసుకొచ్చేవాడు కాదు. ఒకసారి అడిగాను, తాతయ్య చొక్కా వేసుకోవడం అంటే మావిడి పండగ కుట్టిస్తుంది బాబు, పండగ కుట్టిస్తుంది మావిడి చొక్కా అంటే. డబ్బు దాచుకోవటం ఇదే పని, పొలం వెళ్ళటం రావటం, పొలం వెళ్ళటం రావటం. రెండో పని ఏంటిగా పొలాల మీద ఉంటుంది. కొంతమందికి వెహికల్స్ మీద భక్తి, 11 అయిపోతున్నా సరే బండి తుడుతూ ఉంటారు. బండి మీద ఉన్న భక్తి దేవుని మీద ఉండదు. ఏం చేస్తున్నావు, టైం అయిపోతుంది, ఇంకో తుడుతున్నా, బండి తుడుతున్నా. ఏమండి, బండి మీద భక్తి. చివరికి చిత్తం మాత్రం దేవుని మీద. ఏంటట? చిత్తం మాత్రం దేవుని మీద, భక్తి మాత్రం వీటి మీద. ఇవి ఏమన్నా నేను మోక్షానికి తీసుకెళ్తాయా, పరలోకం తీసుకెళ్తాయా? ఏమండి, ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇవి మనకు మహాభాగ్యం కాదు. భక్తి యొక్క విలువ తెలిసిన వారు భక్తి మీద శ్రద్ధ నిలుపుతారు. గమనించండి దేవుని బిడ్డలారా, భక్తి యొక్క విలువ తెలిసిన వారు మాత్రమే ఏమండి భక్తి మీద శ్రద్ధ నిలుపుతారు. మహానుభావుడు పౌలు గారు అంటాడు, 1 తిమోతి పత్రిక, మగవాళ్ళు కూడా చదవండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నానండి. శరీర సంబంధమైన సాధకం అనేది కొంచెం వరకు ఉపయోగమే, కానీ ఆత్మ సంబంధమైన సాధకం ఉంది, అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైంది అంటున్నాడు. ప్రయోజనకరమైంది. దేవుని బిడ్డలారా, నిజమే. ఈ విషయాన్ని నేను కూడా వాక్యం చదివినప్పుడు సమ్మతించి అంగీకరించాను. శరీర సంబంధమైన సాధకం అంటే మార్నింగ్ వాకింగ్ అన్నారు, ఈవినింగ్ వాకింగ్ అన్నారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి వ్యాయామం జిమ్కి వెళ్ళండి అన్నారు. ఇవన్నీ మన శరీర సంబంధమైన వాటికి కొంతవరకు ప్రయోజనం. అర్థమైందా? సాధకం అంటే అర్థం ఏంటి? ఏమండి, సాధకం, మంగరాజు గారు, సాధకం అంటే ఏంటి మీనింగ్? సాధకం అంటే క్రమం. ఎవరైనా వ్యాయామానికి వెళ్ళేటి మిట్ట మధ్యాహ్నం ఎవడు వెళ్ళడం, కడుపు నిండా తినేసి ఖాళీగా ఉన్నాను కానీ చెప్పి సాధకానికి వెళ్ళడం. దానికి ఒక నియమం అనేది ఉంటుంది. వేకుజామున సాధకం చేస్తారు, ఖాళీ కడుపుతో శరీరాన్ని శ్రమ పెడతారు, చెమట కారేంత వరకు కష్టపడి వ్యాయామం చేస్తారు, రన్నింగ్ చేస్తారు, చెమట పట్టాలి. అలాగే చెమట పట్టడం వల్ల లోపల మలినాలన్నీ బయటకు వస్తాయి, శరీరం మేల్కొంటుంది, ప్రతి బాడీలో ప్రతి అవయవం కూడా మేల్కొంటుంది, నిద్రలేస్తుంది. అలాంటి సాధకం అనేది ఎవరైతే చేస్తారో, ఎక్కువ బాగా సాధకం చేసేవాళ్ళు ఎవరున్నారు తెలుసా ఈ భూమి మీద? చెప్తారా? వాటి గురించి మాకెందుకండి, వాళ్ళు బాగలేదు, వాళ్ళు పడతారు, మాకెందుకు? మేము 9:30 10కి లేస్తాం, 11కి బ్రేక్ఫాస్ట్, 3కి భోజనం, మిడ్ నైట్ 11కి మళ్ళీ భోజనం.
మళ్ళీ 10:30కి లేస్తాం. ఇది కొంతమంది బతుకు. భూమి మీద బాగా సాధకం చేసేవాడు అంటే మిలిటరీ వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు 4కి లేచిపోతారు. యుద్ధం ఉన్నా యుద్ధం లేకపోయినా ఆయుధాలు పట్టుకొని పరిగెత్తాలి. ఒకటే కూడా కాదు, ప్రతిరోజు వాళ్ళకి ఆ సాధకం అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణం యుద్ధం వస్తుందో తెలియదు. తినేసి పడుకుంటే కాదు అనేటువంటి ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళకి నేర్పిస్తారు. కాబట్టి మిలిటరీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా వాళ్ళ ఉద్యోగానికి పిలుస్తారు. ఇంక ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోరు, కానీ మిలిటరీ వాళ్ళని ఖచ్చితంగా సెకండ్ పోస్టింగ్ ఉంటుంది అన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళ చలాకీగా ఉంటారు, వాళ్ళకు పొట్ట పెరిగిపోదు, కరిగిపోద్ది అన్నమాట. అన్ని విషయాల్లో వారు అంత పెర్ఫెక్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి రెండవసారి జాబ్ వస్తుంది, మొదట పెన్షన్ ఉంటుంది, ఇందులో జీతం ఉంటుంది, రిటైర్డ్ ఇందులో పెన్షన్ వస్తుంది. బా ఎంత హ్యాపీగా బతుకుతుందండి ఆయన, ఎంత హ్యాపీగా బతుకుతారు వాళ్ళు. అలాగనే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనం. మళ్ళీ మనం కొంతకాలం ముసలిం అయిపోతాం, బలహీనం అయిపోతాం, ఏజ్ని బట్టి డౌన్ అయిపోతాం. కానీ ఆత్మ సంబంధమైన సాధకం ఉంది, ఇది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. భక్తి విషయంలో నీవు సాధకం చేయాలి. ఉదయమే లేవాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, 2 పాటలు పాడుకోవాలి, బైబిల్ చదువుకుని అప్పుడు దినచర్య ప్రారంభించు. ఎంత హ్యాపీగా ఉంటావు, ఎంత ఫ్రీగా ఉంటావు, ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. అర్థమైందా? నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది, నీ మనసు సంతోషంగా ఉంటుంది. శరీర సాధకం చేసిన వాడు ఇంటికి వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తే ఎంత సంతోషంగా ఉంటాడు తెలుసా? నా పట్ల టిఫిన్ అంటాడు. 2 గుడ్లు ఎవడకు పెట్టావా? ఏం కూడా వేయచ్చు కదా, మాత్రలాగా వేసుకుంటాడు 3 గుడ్లు. ఎన్ని చపాతీలు? 2 చేసి 2 6 చేయి అంటాడు. 6 చపాతీలు తింటాడు. ఈ సాధకం చేయనోడికి టేబుల్ మీద సేమియా పెట్టినా, ఆమ్లెట్ పెట్టినా, బ్రెడ్ పెట్టినా, ఇంకోటి పెట్టినా, గాడిద గుడ్డు పెట్టినా నాకు ఆకలి లేదు అంటాడు. వెళ్ళదట, నాకు ఆకలి లేదు. ఎందుకుంటుంది ఆకలి? నీ శరీరం మొద్దుబారిపోయింది, నన్ను సోమరు చేస్తావు, లెగిసి తినడానికి కూడా బతుకం. తినండి 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 అంటే నేను తినలేను బాబు, నువ్వు పెట్టి నోట్లో పెట్టు. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. నోట్లో పెడితే నవ్వులేవాళ్ళు కూడా ఉన్నారు. అది కాదండి సాధకం. భక్తుడైన దావీదు సాధకం చేస్తున్నాడు. అర్థమైందా? వేకువనే లేస్తున్నాడు, పెందల కడ లేవటం నేర్చుకున్నాడు. ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో నేను కాచుకొని ఉన్నాను ప్రభువా. అర్థమైందా? కాచుకొని ఉన్నాను. నేను ఒకసారి రోడ్డు మీద వెళ్తుంటే ఒక గేటు దగ్గర ఒక 20 మంది మనుషులు నిలబడ్డారు. ఇంకా తెల్లవారుతా ఉంది. ఏం జరిగిందా అని చెప్పి నేను ఆగి అడిగాను, ఏంటంటే అబ్బాయి ఏం లేదండి, పార్క్ ఇంకా గేటు తీయలేదండి, పార్క్ ఇంకా గేటు తీయలేదు, గేటు తీస్తే లోపలికి వెళ్ళి వాళ్ళు వాకింగ్ అని వ్యాయామం అని చేసుకుంటారు. అబ్బా, ఉదయకాలపు వాకింగ్ కోసం 5 గంటలకే పార్కు దగ్గర నిలబడ్డ వారిని చూశాను. కానీ వేకువనే ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన మోకరించిన వాళ్ళని చూడలేదు. ఉన్నారు అలాగా? దావీదు ఆత్మ సంబంధమైన సాధకము దినానికి ఎన్నిసార్లు చేసేవాడట? 7 మార్లు సాధకం చేసేవాడు. అందుకే తన ఆత్మ తనలో ఉద్యమంతో నిండిపోయి తన హృదయంలో గిన్నె నిండి పొర్లిపోతా ఉందట. ఎంత గొప్ప సాధకం అండి! అలాగ సాధకం చేసిన వారు సంతోషంగా ఉంటారు. కాబట్టి పాటలు పాడకుండా వాళ్ళు ఉండలేరు.
మనోడి పాటల పుస్తకం చేతిలో ఉంటుంది, నెంబర్ చెప్తాం, ఇంతే. ఆ పుస్తకాన్ని చూసి వీళ్ళు ఏడవటం, వీళ్ళని చూసి పుస్తకం ఏడవటం. అర్థమైందా? అది మన స్థితి. అసలు పుస్తకం చేతిలో ఉంటేనే సంతోషం వచ్చేది, ఆనందం ఉప్పొంగిపోవాలి. ఉన్నాయా అలాగా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. కాబట్టి భక్తి మీద శ్రద్ధ నిలపండి. మీ పనులనేవి ఎప్పుడు ఉంటాయి, సచ్చే వరకు ఉంటాయి. కానీ భక్తిని సంపాదించుకోకపోతే మనం చాలా నష్టపోతాం, చాలా నష్టపోతాం దేవుని బిడ్డ. కొందరు భక్తి ఏమడి నాకు చెప్పాను కదా, డబ్బు మీద, బట్టల మీద, వెహికల్స్ మీద. ఇప్పుడు భక్తి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది దేని మీద అంటే సెల్ ఫోన్ మీద. ఒకళ్ళు 2, 3 కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చిన్నది ఎక్కడ ఉంది, చిన్నది అది చిన్నది ఎక్కడ ఉంది మా సెల్, పెద్దోడు ఎక్కడున్నాడు? ఈ సెల్ ఎదుకోవడమే సరిపోతుంది వీళ్ళకి. ఒకటి ఫ్రంట్ జేబులో, ఒకటి ప్యాంట్లో కింద ఒక జేబులో, ఒక ఫోన్ ఏమో వెనకాల జేబులో. ఏమండి, ఫోన్ మోగాలేటప్పుడు టక్ మంది తీసేస్తారు. అంత అలర్ట్గా ఉంటారు సెల్ ఫోన్ మీద. సెల్ ఫోన్ మీద భక్తి. చర్చికి వచ్చినా సరే దాన్ని ఒళ్ళో పెట్టుకుని, చిన్న పిల్లని ఒళ్ళో పెట్టుకుంటారు, రోజు పెట్టి అలాగా ఒళ్ళో పెట్టుకుని వాడి కీకి అంటే ఆగమ్మ ఆగు, సైలెంట్ పెట్టి ఆగు ఇదిగో అని దాన్ని ఏమంటారు, మెసేజ్లో, చాటింగ్లో ఇంకా ఏ ఉంటాయి కదా. కొంతమంది పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నాను, అలా చేస్తున్నావు నువ్వు అని నన్ను అలా ఎత్తుకుని బయటికి తీసిపోతారు. ఆ సెల్ చేతిలో పట్టుకుని బయటికి ఆ గేటు తీసుకెళ్ళిపోయి, గేటు బయటికి వెళ్ళిపోయి అక్కడ ఏడవకమ్మా, మాట్లాడకమ్మా, అయిపోతుంది, టైం అయిపోయిందిలే, ముగించేస్తున్నాడు, దగ్గరికి వచ్చిందిలే, మా ఏడవకమ్మా, ఏడవక బాబు ఏడవకమ్మా అని సెల్లని చక్క జో కొట్టి. ఏమండి, అదొక భక్తి, అదొక భక్తి దేవుని బిడ్డలారా. కానీ దేవుని బిడ్డలారా, భక్తి అనేది మనకి ఎంత సహాయపడుతుందంటే, భక్తి మనల్ని దేవుని యొద్దకు నడిపిస్తుందట. భక్తి ఏం చేస్తుంది? దేవుని యొద్దకు నడిపిస్తుంది. లే, టైం అయిపోయింది, ప్రభు వస్తున్నాడు, తలుపులు తీసుంటారు, పాట స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఆరాధన మొదలు పెట్టిస్తుంటారు, లే 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 అని భక్తి మనల్ని పురుకొల్పుతుంది. అర్థమైందా? భక్తి వలన మనకు కలిగే లాభం అది. చూడండి, రోడ్డు మీద గుళ్ళు ఉంటాయి, లైన్లో నిలబడతారు, అక్కడ వాళ్ళకి కూర్చోవడానికి కుర్చీ ఉండదు, పైన ఫ్యాన్ ఉండదు, కానీ భక్తి ఉంది వాళ్ళకి. ఆ భక్తి తీసుకెళ్ళి ఆ ఎండలో ఇక్కడి నుంచి ఆ చివరి వరకు నిలబడతారు. మళ్ళీ షాపులు కానీ, కుర్చీలు కానీ, ఫ్యాన్లు కానీ ఏముండవు వాళ్ళకి, కానీ వాళ్ళకి భక్తి ఉంది, అంతవరకే ఉంది వాళ్ళకి. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, భక్తి మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్తుంది. నీలో భక్తి పెరగాలంటే, నువ్వు ఇంకా దేవునికి దగ్గర కావాలంటే, భక్తి కేవలం ఆదివారం సరిపోదు. అర్థమైందా? భక్తి యొక్క విలువ నీకు తెలిస్తే, దేవునితో కలిసి ఉండటం నీకు తెలిస్తే, దేవునితో మాట్లాడటం నీకు తెలిస్తే, దేవుని వల్ల నీకు వచ్చేటువంటి ఆ ఈవులు నీకు తెలిస్తే, నువ్వు ఆదివారం ఒక్కటే కాదు భక్తి చేసేది. అర్థమైందా? ఏమండి, మీరు ఆదివారం ఒక్కరోజే భోంచేసి మళ్ళీ మానేసేయండి, మళ్ళీ ఆదివారం వరకు ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. ఆదివారం ఫుల్గా తినేసి ఇంక నేను తినండి ఆదివారం వరకు అని మీరు ట్రై చేయండి. కళ్ళు తేలిపోయి, గుడ్లు బయటకు వచ్చేసి, బొక్కలు డొక్కలు పడిపోయి, ఏమండి, మూలుగుతా ముక్కుతూ ఉంటారు.
అరే ఆదివారం ఒక్కరోజు భోజనం చేస్తేనే మిగిలిన రోజు మానేస్తే చిక్కిపోతున్నావు, బ్లడ్లెస్ అయిపోతున్నావు. ఏమండి, అలా చేయగలరా మీరు? ఒకరోజు ఉపవాసం ఉండగలరా? ఈ పాడు పడిపోయే శరీరం, కంపు కొట్టే శరీరానికి రోజుకే ఎన్ని రకాల తిండి పెడతామండి? ఉదయం లేవగానే బట్టి, మళ్ళీ వెంటనే టిఫిన్ అయ్యి మళ్ళీ టీ, మళ్ళీ 10 గంటలకు స్నాక్స్, 12 దాటకుండా వేడివేడిగా మళ్ళీ భోజనం. ఈ భోజనం అయిపోయిన తర్వాత 3 గంటలకు కరుకూరలు ఉంటాయి, అవి తింటాం. ఏమే బాగాలేదే నాకు పొగడి అయ్యి, మళ్ళీ పొగడి వేయించుకుంటావు. మళ్ళీ 5 గంటలకు ఒకసారి టీ తాగుతావు, మళ్ళీ 9 గంటలకు భోజనం. ఒక్క రోజులోనే బాడీకి ఇన్ని రకాల తిళ్ళు పెడుతున్నావే, మరి నీ ఆత్మకు ఆదివారం ఒక్కరోజు సరిపోద్దా వాక్యం? అందుకే దేవుడు పెట్టాడు, నా సేవకుడా బుధవారం పెట్టు, శుక్రవారం పెట్టు, నా బిడ్డలో చిక్కిపోతారు, వాళ్ళకి బలమైన ఆహారం పెట్టు, ఆదివారం కూడా కడుపు నిండా పెట్టు అని దేవుడు మమ్మల్ని సిద్ధపరిచి 3 దినాలు. ఏమండి, ఆడవాళ్ళు పని చేసి అలసిపోతారు కాబట్టి ఎక్స్ట్రా ఉండాలని చెప్పి బుధవారం స్త్రీల మీటింగ్ పెట్టారు. ఇన్ని రకాలుగా దేవుడు భక్తిలో బలపరచడం కోసమై, వాక్యంతో నింపడం కోసమై ఆదివారం వస్తే శుక్రవారం రారు, శుక్రవారం వస్తే ఆదివారం రారు. ఇదా నీ భక్తి? ఇలాంటి భక్తులు నిలబడగలవా? అలా తోస్తే పడిపోతావు. చిన్న కష్టం వస్తే పడిపోతావు, చిన్న బాధ వస్తే పడిపోతావు. వెనకెవరో ఒక ఆవిడ మబ్బేసిందని కొండలో నీళ్ళు ఒలగబోసింది. ఏమండి, మబ్బేసిందని కొండలో నీళ్ళు ఒలగబోసుకుందండి. ఆదివారం సార్లేవే అని వెళ్తా పెట్టి మనం అంత దూరం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సంఘంలో. అందుకే వాళ్ళ భక్తిలో బలహీనలు అయిపోయారు. వాళ్ళకి ప్రార్థన రాదు, ఆరాధన చేయలేరు, పాట పాడలేరు, సాక్ష్యం చెప్పలేరు, బలహీనలు అయిపోయారు వాళ్ళు. దేవుడి బిడ్డలారా, భక్తి అనేది నీలో ఉంటే అది అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, చీకటైనా, వానైనా, వర్షమైనా, ఎండైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. అది నీ భక్తిలో దేవుడు నీకు ఇచ్చిన బలం. యోబుని అడగండి, యోబు భక్తిపరుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. భక్తి ఎందుకు చేస్తున్నారండి యోబు గారు అంటే, నా భక్తి నాకు ధైర్యం కలిగిస్తుందయా, అందుకు నేను భక్తి చేస్తున్నాను అంటున్నాడు. నా భక్తి ఎల్లప్పుడూ నన్ను దేవుని ఎందుకు నడిపించేది, కాబట్టి నేను భక్తి చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఒకరోజు నశించిపోయే శరీరం, ఒకప్పుడు నశించిపోయే శరీరానికి ఇన్ని సదుపాయాలు చేస్తున్నావే, నీ ఆత్మకు ఏం అవసరమో, నీ ఆత్మకు సంతోషం అవసరమా, నీ ఆత్మకు నెమ్మది కావాలా, నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశపడుతుందా? తీసుకెళ్తున్నావా నువ్వు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆశపడుతుంటే తీసుకొస్తున్నావా దేవుని దగ్గరికి? శరీరం సుఖపడిపోయి పడుకో, ఇప్పుడు ఏమన్నా పడుకో ఏసీ వేసుకో. ఏమండి, ఇప్పుడు ఏసీలు వచ్చేసినాయి కదా. అందుకే పౌలు గారు అంటాడు, ఇప్పుడు భక్తి ఎలా ఉందంటే, ఏమండి, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేదిగా ఉందట. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే భక్తిగా ఉంది. ఈ కాలపు భక్తి పనులంతా ఎలా ఉన్నారంటే, బట్ట నలగకూడదు, చెమట కారకూడదు. ఏమండి, అలాగా తీసుకొచ్చి అలాగా కూర్చోబెట్టి అలా తీసుకెళ్ళి అలా పెట్టేయాలి. అదే మన భక్తి. అలా తీసుకొచ్చి అలా పెట్టి మళ్ళీ అలా తీసుకెళ్ళి అలా పెట్టేవాళ్ళు ఎవరు? అంబులెన్స్లో ఉన్నవాళ్ళు. అదే ఎవరాళ్ళు?
బాబు జాగ్రత్త అయిపోవడం, మెట్లు దింపి జాగ్రత్త జాగ్రత్త, మెట్లు దింపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త దింపాలి, కాళ్ళు ఎక్కించేప్పుడు జాగ్రత్త ఎక్కించాలి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి, అదా మన భక్తి. ఆలోచించండి నేను బిడ్డ, నేను సేవకు వచ్చిన రోజుల్లో సౌకర్యాలు ఉండే కాదు, నిజంగా చెప్తున్నా. 6 కిలోమీటర్లు గుంటూరు జిల్లాలో మందిరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యారు ఈ రాత్రి ఇక్కడ అయిపోయింది, రేపు రాత్రి పక్క ఊళ్ళో మీటింగ్ ఏంటండి. అలాగేనమ్మా, పక్కింట్లో మీటింగ్ ఎలాగా 6-7 కిలోమీటర్లు దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయేవాడు. మాకు టైం తెలిసేది కాదు, దూరం తెలిసేది కాదు. మళ్ళీ మీటింగ్ అయిపోయాక 11 గంటలు పాటలు పాడుకుంటూ వచ్చాడు. అసలు అలసట అనేది మాకు తెలిసేది కాదు. ఎందుకో తెలుసా? పూర్ణ హృదయంతో మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మనల్ని అలా తీసుకెళ్ళిపోద్ది హాయిగా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణమైనప్పుడు వారి బట్ట నలగలేదట, వారి బట్ట మాయలేదటండి, వారి చెప్పులు అరిగిపోలేదట. అంటే దేవుడు వారిని ఏం చేశాడు? గద్ద రక్కల మీద మోసినట్టుగా మోసాడు. కోడి తన పిల్లల్ని ఎలా మోస్తుందో అలాగ మోసాడట. మోషే గారు చెప్తున్నాడు. కాబట్టి ఉందా మనకు అలాంటి భక్తి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. భక్తి కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, అది సొమ్మసిల్లిపోతుంది. ఎప్పుడు దేవుని చూడాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి అని నా హృదయం ఉప్పొంగిపోతా ఉంది అని భక్తులు పాడుతూ ఉన్నారు. ఎంత సంతోషం అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం దేవునికి చాలా చాలా ఇష్టం. వీరు నా యందు భయభక్తులు కలిగిన వారు అని చెప్పుకోవటానికి దేవుడు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. యోబుల గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? 16వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ఇష్టలయ్యా తండ్రి అని అడిగితే ఆ భక్తులే కదా. నా భక్తుల కంటే నాకు భూమి మీద ఇష్టలైన వారెవరు? మరి క్రైస్తవులు ఇష్టం లేదా? నాకు కావాల్సింది క్రైస్తవులు కాదు, భక్తులు కావాలి, వారిలో శ్రేష్ఠులు కావాలి. నీవు నీ భక్తిలో శ్రేష్టతను సంపాదించుకున్నావా? ఏమండి, చదువుకున్న పిల్లలు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు మా అబ్బాయి అంటే అది కరెక్ట్, పాస్ అయ్యాడండి మా పిల్లడు పాస్ అయ్యాడు. అది కాదమ్మా, అయ్యి బాబోయ్ బ్రైట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడమ్మా, పాస్ అయ్యాడండి మా అబ్బాయి పాస్ అయ్యాడు. ఏదైతేనో పాస్ అవ్వడం కావాలి కదా అంటే అర్థం ఉందా దానికి? 30 మార్కులు వచ్చినోడు పాస్ అయ్యాడు, 90 మార్కులు వచ్చినోడు పాస్ అయ్యాడు. కానీ ఎవరికి విలువ ఉంది? 90 మార్కులు వచ్చిన వాడికి విలువ ఉంది. కాబట్టి భక్తి నీకు ఉంది, అందరికీ ఉంది. కానీ ఏ భక్తి దేవునికి ఆమోద యోగ్యము, అది మన జీవితంలో మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి నాకు ఆదివారం భక్తి సరిపోద్దంటే సరిపెట్టుకో, అది నేను ఎంతవరకు తీసుకెళ్తుంది? కొంతవరకే. వ్యాయామం చేసేటువంటి వారు, మన టీవీలో ఎస్పీ గారు, మీరు ఇంత టిఫ్గా ఉండటానికి, ఇంత ఫిట్గా ఉండటానికి ఏంటి కారణం అని విలేకరు అడుగుతున్నాడు. చూపించమంటావా అన్నాడు. ఆయనకి 70. చూపించండి అన్నాడు. ఆయన కింద పడుకుని ఇలాగా ఒక 20 సార్లు తీసాడు. నేను తీస్తానని యాంకర్ వచ్చాడు. ఆడు 4వసారి పడిపోయాడు. 4వ దెబ్బకి అవుట్. ఎందుకని?
ఆయన రోజు వ్యాయామం చేస్తున్నాడు. అందుకని ఆ వయసులో కూడా ఆయాసం లేకుండా అంత ఫిట్గా ఉన్నాడు. వీడు కుర్రోడే, కానీ 4-5 సార్లు అవుట్ అయిపోయాడు. నీవు భక్తిలో అలిసిపోకూడదు, భక్తిలో సొమసిలిపోకూడదు. దేవుని బలాన్ని, శక్తిని నీవు దినదినము నూతనంగా సంపాదించుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులైనా నువ్వు తట్టుకోగలుగుతావు, నిలబడగలుగుతావు. కనుక దేవుని బిడ్డలారా, చాలా మంది భక్తి ఎలా ఉంటుందంటే, ఒక రోజున ఒక ఆయన అడవిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అడవిలో ప్రయాణం చేయవలసి వస్తే పెద్ద బ్యాటరీ లైటు కర్ర ఇవన్నీ తీసుకుని బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఒక ప్రదేశానికి రాగానే చీకటి పడగానే బ్యాగ్లోంచి బ్యాటరీ లైట్ తీసి లైట్ వేస్తుంటే లైట్ వెలగట్లేదు. ఏంట్రా అని చెప్పి ఓపెన్ చేస్తే బ్యాటరీ లైట్ ఉంది కానీ అందులో ఏం లేవు, బ్యాటరీలో. లైట్ ఉంటే సరిపోద్దా? బ్యాటరీలు ఉండాలి. భక్తి ఉంటే సరిపోద్దా? భయం ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. అందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచినవి, ఆయన సిద్ధపరిచినవి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. రెండూ ఉండాలి, అది భక్తి. ఈనాడు దేవుని బిడ్డారా, చాలా మంది భక్తి స్వార్థంతో కూడిందిగా ఉంది. దేంతో కూడిందిగా ఉందండి? స్వార్థంతో కూడిందిగా ఉంది. స్వార్థం కోసమే దేవుడు, స్వార్థం కోసమే మందిరం, స్వార్థం కోసమే అన్నిటి. అర్థమైందా? మన రాజమండ్రి అబ్బాయి పద్మశాలీలు మాకు తెలుసు, బాగా చదువుకున్నాడు, మంచి పర్సనాలిటీ. బాంబేలో జాబ్ వచ్చింది. జరిగిన విషయం వస్తే అక్కడ నుంచి వేరే కంపెనీ వాళ్ళు మార్షల్ అని దేశం ఉందండి, ఆ దేశానికి పిలిచారు. అక్కడ మంచి జాబ్, ఇంకా గొప్ప జాబ్ వచ్చింది, మంచి శాలరీ. అక్కడ ఒక గుజరాత్ అమ్మాయి పరిచయం అయిందట. ఆ పరిచయం పెళ్లి వరకు సాగింది. అయితే పెళ్లి అయిపోయింది. ఇతని యొక్క గుట్టంతా తెలుసుకుంది, అతని శాలరీ, అతని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి అందట, నేను కెనడాలో నాకు జాబ్ వస్తుంది, చాలా పెద్ద పోస్టు, నేను కెనడా వెళ్ళిపోతాను, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతా అని ఆ ప్రేమ పలకరింపుల్లో మొత్తానికి పడగొట్టేస్తే ఆ అబ్బాయి పడిపోయాడు. తెలుగోడు కదా, పడిపోయిన తర్వాత ఒక 50 లక్షలు తీసుకురా, నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్తే పాపం 50 లక్షలు లోన్ పెట్టి, మళ్ళీ ఇంట్లో తెలిస్తే ఏమన్నా గొడవ పెడతారని లోన్ పెట్టి 50 లక్షలు ఇచ్చి అంత ప్రాసెస్ చేస్తే నిజంగానే కెనడా వెళ్ళిపోయింది. కెనడా వెళ్ళిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్. ఇక పలకరింపులు లేవు, మాటలు లేవు, చేతలు లేవు, ఏమీ లేవు. ఈ అబ్బాయి దేవుడు నమ్ముకున్నాడు, ఆమె కూడా దేవుడు నమ్ముకున్నట్టుగా ప్రేమలో కలుపుకొచ్చి, ఇతను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే తలుపు తీసేది కాదండి. లోపల ఏ మంత్రాలు చేసుకున్నా తెలియదు. సరే ఏంటి తలుపు తీయవేంటంటే ప్రేయర్లో ఉన్నాను, ఇది ఉందట, ప్రేయర్లో ఉన్నాను. అమ్మ బాబోయ్, నా జీవితంలో దొరకవలసిన అమ్మాయి దొరికింది. ప్రార్థన అమ్మా ఎంత బాగుందిరా అని చెప్పి నమ్మి ఆలోచించకుండా వాళ్ళమ్మ నాన్నకి చెప్పకుండా 50 లక్షలు లోన్ తీసి ఇచ్చేస్తే అమ్మాయికి కెనడా వెళ్ళింది. ఫ్లైట్ ఎక్కే వరకు నిచ్చెన పట్టుకోరా అన్నట్టుగా నిచ్చెన పట్టుకోమంది. ఎక్కేసిన తర్వాత నిచ్చెన తనేసి
ఇప్పుడు ఆ అబ్బాయి పిచ్చోడు అయిపోయాడు. తర్వాత కౌన్సిలింగ్ తీసుకెళ్ళి మొత్తానికి సెట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మంచి జాబ్ వైజాగ్లో వచ్చింది. ఎందుకు ఈ కథ అని చెప్తున్నానంటే, ఆ సంబంధం నా దగ్గరకు వచ్చింది. ఏదైనా పెళ్లి సంబంధం చూడండి పాస్టర్ గారు అని ఫోటో చూస్తే, అబ్బా రాజీవ్ గాంధీలా ఉన్నాడు, మంచి పర్సనాలిటీ, చాలా చక్కని ఫేసు, అది ఎంత మోసపోయాడు రా బాబు అది మనసులో బాధ. అంటే ఆమె కేవలం ఏంటంటే ఇతన్ని 30 లక్షలకో 40 లక్షలకో టోపీ వేయటానికి జస్ట్ ఒక 3 months వరకే వాళ్ళ పెళ్లి సంబంధం 3 monthsలోనే 40 లక్షలు పడగొట్టేసింది. తన అవసరం తీసుకెళ్ళిపోయింది. ఈనాడు దేవుని సన్నిధిలో కూడా మనం దేవుణ్ణి ట్రాప్ చేస్తున్నాం, దేవుణ్ణి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ఏం చేస్తున్నారా అంటే, ప్రేయర్లో ఉన్నాను, అయితే గదిలో మందులో ఉంటాడు, ప్రేయర్లో ఉన్నాను అంటే పేరెంట్స్ సంభవం, నా కొడుకు మారిపోయాడు, ప్రార్థన మీద ప్రార్థన, గంట సేపు అయిన తలుపు చేయని ప్రార్థనలో ఉన్నాడు. ఆహా, ఎవరిని ట్రాప్ చేస్తాం? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. ఏమండి, వేప విత్తనం వేసి యాపిల్కాయ కోయగలవా? చెప్పండి. జామ విత్తనం వేసి నారింజకాయ కోయగలమా? మనుషుడా, నీవేమి విత్తుతావో అదే పంట నీవు కోయవలసిన రోజు ఒకటి వస్తుంది. నీ భక్తిని ద్వారా ఎవరిని మోసం చేస్తావు? నీ భక్తిని చూపించి ఎవరిని బుట్టలో వేస్తావు? నీ భక్తిని చూపించి దేవుణ్ణి మోసం చేయగలవా? ఆలోచించండి. కొంతమంది భక్తి వేషధారణ, భక్తి పైకేకి తప్ప లోపలే ఉండదు. అర్థమైందా? కేవలం శరీర సంబంధమైన భక్తిని చూపిస్తున్నారు, ఆ భక్తితో తృప్తి పడుతున్నారు. కానీ దేవుడు అన్నాడు మత్తయి సువార్త 23:25లో, మత్తయి సువార్త 23:25లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయో పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల కిలముతో నిండిపోయింది, సోపుతో అజితేంద్రంతో నిండిపోయింది. మీరు గిన్నె పైన బాగా తవ్వుతున్నారు, మిలమలా మెరిసేలా తవ్వుతున్నారు, మంచిదే, కానీ లోపల ఏముంది? కిలముంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. లోపల కీలము పెట్టుకుని మీరు పాల గిన్నె బాగా బయట తోవి లోపల తోవకుండా పాలు పోయించుకోండి, పాలు పెరుగవుతాయా? ఇరిగిపోయి పెంట మీద పారేస్తా. అలాగే నీ భక్తిని దేవుడు బయట పారవేస్తాడు. మనుషులు పై రూపం చూస్తారు. దేవుడు అన్నాడు మనుషులు పై రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈనాడు కొంతమంది పాస్టర్లు తయారయ్యారు, మోసగాళ్ళు. వీళ్ళు విశ్వాసుల్ని కష్టపెట్టరు, బాధ పెట్టరు, నొప్పించరు, తైలాభిషేకాలు రాస్తారు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఒక పద్ధతి కనిపెట్టారు. వీళ్ళని వశపరుచుకోవాలంటే, ఏమైనా లోపరుచుకోవాలంటే రోజు గుడికి రండమ్మా అంటే రారు రాయుడు. మరి ఏం చేస్తే వస్తారు? 7 వారాలు ప్రార్థనలు పెట్టి, ఎన్ని వారాలు? 7 వారాల తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం. కానీ 7 వారాలు మాత్రం క్రమంగా వచ్చేయమంటే వచ్చేస్తారు. ఎందుకంటే 7 వారాలే కదా. ఇంకా కొంచెం బద్దకస్తులు ఉంటారు, వాళ్ళకి 21 రోజు పెట్టు. ఎన్ని రోజులు? జస్ట్ 21 రోజు అమ్మా, అయిపోద్దమ్మా, ఇక్కడ ఎక్కుతా అక్కడ దిగుతాం, అంతే కదా, పెద్ద పనే ఉంది. 21 రోజులు అవగొట్టేస్తాం. అబ్బా ఎంత బాగుందండి ఈ భక్తి. కొంతమంది లోపల నలుపు కప్పుకోవటానికి ఈ 7 వారాలు తెల్ల బట్టలు వేసుకోవాలి. మీరు ఏ బట్టలు వేసుకోవాలి? తెల్ల బట్టలు వేసుకోవాలి. అబ్బా ఇది ఇంకా బాగుందిరా,
ఏమంటే నీ తెల్ల బట్టలు చూస్తాడా దేవుడు? నీ హృదయాన్ని చూస్తాడా? అదే అన్నాడు, మనుషులు పై రూపం చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయపు అంతరంగ స్థితిని ఆయన ఎరిగున్నాడు. ఒకడు భక్తి వేషం వేసుకుని దేవుని దగ్గరికి, ఆయన శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఆయన శిష్యుల దగ్గరికి భక్తి వేషం వేసుకొచ్చాడు. ఆ సంభాషణ ఏంటో ఒకసారి చదువుతాను, నేనే చదువుతాను, జాగ్రత్త చూడండి. అపొస్తలుల కార్యములు తీశారమ్మా, 8వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుదాం. రైట్. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఓకే. సీమోను చూచి, ఈడు సీమోన్ అంటే ఈడు మోసగాడు, అర్థమైనా? సీమోన్ అంటే పేతురు అనుకుంటారేమో. వీడి పేరు సీమోన్. వీడు గారడీగాడు, మోసగాడు, అర్థమైందా? భక్తి వేషం వేసుకుని అందరి మధ్యలో దూరిపోతున్నాడు. అయితే శిష్యులు వీడిని గమనించారు. చదవండి. వారి ఎదుట ఏం పెట్టాడ? ద్రవ్యము, డబ్బు పెట్టాడు. ఇప్పుడు పాస్టర్లకి ఎంత ఎక్కువ కానికిస్తే అంత ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నారు, అర్థమైందా? వాళ్ళు ఏ వ్యాపారం చేసినా వాళ్ళ జీవితం ఏమన్నా సరే ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిండు ఆయుష్కాలం ఇచ్చి ఈ భూమి అంతా స్వతంత్రించినలాగా ప్రభు మీకు మెండార దేవుళ్ళు అనుగ్రహించుడు కాక అంటే, అయ్యో మన పాస్టర్ గారు ఎప్పుడు అలా ప్రార్థన చేశారా? ఆయన ప్రార్థనలో కూడా ఖండింపే. ఇలాంటి ప్రార్థన చేసే పాస్టర్ గారు అసలు మనకు దొరుకుతారా? వీళ్ళే నిత్య నాశనానికి పంపిస్తున్నారు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అక్కడికి పోతున్నారు. వాళ్ళు చేసే ప్రార్థన హృదయపూర్వకంగా ఉండదు. తోసేటివే తిరుపతితో సార్ తల మీద పెట్టి ఇలాగంటాడు. అలాగా రండి 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 అమ్మా రండి, ప్రభు 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 తోసేయండి రా, అయిపోయిందంతే. మనస్సు పెట్టి హృదయపూర్వకంగా నీ కొరకు ప్రార్థన చేసాము వదిలిపెట్టేసి ఏలవేరిగా ఎవరి తీర్థానికి వెళ్ళినట్లుగా, అయ్యి బాబోయ్ ఎంత జనం అండి బాబోయ్, ఎంత జనమో, ఎంత జనం అంటే జనం అండోయ్ అని చెప్పుకుంటున్నారు. బంగారపు కొట్లుకి ఎలా వస్తారా? బంగారపు కొట్టుకి తీర్థంలాగా వెళ్తారా ఎవరైనా? ఎందుకు వెళ్ళరు? అక్కడ నాణ్యత ఉంటుంది తప్ప మోసం ఉండదు, అబద్ధం ఉండదు, బంగారమే ఉంటుంది. వాక్యం ఉన్న చోటుకి జనాలు రారండి. మంత్రాలు చేసే దగ్గరికి లైటింగ్లు పెట్టి డిస్కోలు పెట్టి పొగేసి, ఇప్పుడు అయ్యే కదా అంత మాంత్రికుల దగ్గర ఉన్నాయి అవన్నీ. పూర్వం మాంత్రికుల దగ్గర ఈ పొగేయటం, డప్పు కొట్టడం ఇవన్నీ ఆ రోజుల్లో చూసాం. కానీ ఇప్పుడే మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట క్రైస్తవ సంఘాల్లో కూడా. ఎంత విచారకరమో, ఎంత బాధకరమో ఆలోచించాను. అక్కడికి వెళ్తున్నారు, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, ఎక్కడి నుంచో తెలియదు, నీ బాధ ఏంటో తెలియదు, నీకోసం మోకాళ్ళ ప్రార్థన ఉండదు. ఎవడి ఎవడో ఒకడు మోసపోయి 10 మంది తీసుకెళ్తా ఉంటాడు, అర్థమైందా? ఒకని ఎదురు తన మార్గం సరైనదిగా కనబడుతుందట. ఏమండి, ఇది కూడా సంఘమే కదా, ఇది కూడా వాక్యమే కదా, ఇక్కడ కూడా వెళ్ళొచ్చు కదా అని వాళ్ళు తమలో తాము సమర్థించుకుంటారు. సంఘానికి పూర్తి వ్యతిరేకంగా మనం నడుస్తున్నామనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒకరోజు అర్థమవుతుంది, కానీ టైం పట్టచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు చాలామంది భక్తి అలాగే ఉంది. భక్తి అనేది సుఖంతో ఉండకూడదండి. భక్తి ప్రయాసతో ఉండాలి, శ్రమతో కూడిందిగా ఉండాలి, అర్థమైందా?
అందుకే అంటాడు దావీదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున ఆశీర్వదించబడతారు. నిశ్చయముగా నీ కష్టార్జిత నీవు అనుభవిస్తావు. దేవుని పిల్లలు కష్టపడాలి. కష్టపడింది మనం అనుభవించగలుగుతాం, మనం జీర్ణించుకోగలుగుతాం. అర్థమైందా? నాకు తెలిసిన ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఒక ఆయన మా చిన్ననాటి రైతు ఒక ఆయన కలిశాడు. చాలా పొలం ఉంది ఆయనకి. ఆ రోజుల్లో గొప్ప ధనవంతులు. ఆయన మాట్లాడుతూ బాబు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఏంటంటే మీరు ఎలా ఉన్నారు చెప్పండి, పెద్ద వయసు అయిపోయింది మీది, ఎలా అంతా సెటిల్ చేస్తున్నా, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, ఇలా గొప్పలు చెప్పాడు. అక్కడ ఇవి కొన్నాను, ఈ పిల్లడికో చిన్నోడికమో విజయవాడలో అక్కడ కొన్నాను, ఇక్కడ కొన్నాను అని చెప్తున్నాడు. సరే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయండి? ఏం చెప్పనమ్మా, రోజుకి 7-8 మాత్రలు మింగుతున్నానంట. ఎన్ని మాత్రలట? రోజుకి 7-8 మాత్రలు, 3 పూట్ల ఇన్సులిన్ అంటున్నాడు. పొద్దున చేసుకుంటాను, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఇంజెక్షన్ చేసుకుంటాను. ఏమైంది? నీ కష్టార్జితం తింటున్నావా, మందులకు పోస్తున్నావు? అది దీవెన శాపమా? ఆలోచించాలి. ఈనాడు విశ్వాసుల్లో కూడా చాలా మంది వాళ్ళ డబ్బంతా మందులకు పోస్తున్నారు. దేవునికి ఖర్చు పెట్టాలి, నిరుపేదలైన వారి కోసం ఖర్చు పెట్టాలి, కానీ హాస్పిటల్స్ పోషిస్తున్నారు. కాబట్టి వాడు బిల్డింగ్ మీద బిల్డింగ్. నేను చెప్పాను కదా, నాకు రాజమండ్రిలో పేరు మోసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళిద్దరు అన్నారు, అర్జెంట్గా మీరు ఆపరేషన్ చేయించుకోండి. ప్రాంతం చేస్తుంటే ప్రభు నడిపింపు ఇవ్వట్లేదు నాకు. ఇవేం కంగారు ఆకు, నేను చూసుకుంటాను కదా, నువ్వు సేవలో తిరుగు అంటున్నాడు ఆయన. ఫిబ్రవరిలో చూపించుకున్నాను, జూలైలో సరే మళ్ళీ ఎందుకని వెళ్దామని అంటే అక్కడికి వద్దు చోటుకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన అన్నాడు, అసలు ఆపరేషన్ పని లేదయ్యా నీకు. ఎవరు చెప్పాడు ఆపరేషన్ అని? నీ కళ్ళు చాలా బాగున్నాయి, కాకపోతే నువ్వు షుగర్ కంట్రోల్ చేసుకుని నీ లైఫ్ వెళ్ళిపోద్ది అన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. నీ కష్టార్జితాన్ని ఆపరేషన్ కోసం, హాస్పిటల్ కోసం నువ్వు ఖర్చు పెట్టద్దు, నువ్వు అనుభవించు అన్నాడు. వెంటనే నా మనసులో ఒక మంచి తలపు వచ్చింది. నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఒక మంచి కార్యం చేయాలి. నేను ఏం చేయాలి? మన దగ్గర కీర్తన పుస్తకాలు అయిపోయి ఒక 15-20 రోజుల నుంచి కుస్తీ పడుతున్నాం. దేవి కుటుంబం, మేడం గారు, నేను, సౌజన్య, మీ అందరం కూర్చుని 700 పాటలు, ఒక 16 పుస్తకాలు బయటికి తెచ్చి వాటిలో ముత్యాలాగా ఏరి సమకూర్చి పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాం. నా కళ్ళు చాలా తేటగా కనబడుతున్నాయి, ఎప్పటిలాగే ఉన్నాయి. ప్రభువా నీకు వేలాది వందనాలు నాయన. నా డబ్బు హాస్పిటల్కి వెళ్లకుండా, మందులకు పోకుండా నన్ను కాపాడేవయ్యా అని ఎంతో కృతజ్ఞత దేవుని నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఈ రోజుల్లో భక్తి వేషధారంతో కూడితగా ఉండకూడదని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కొంతమంది ఏమండి దేవుని దగ్గరికి రావటానికి మనం ఏదో వేషం వేసుకుంటే దేవుడు వాటిని చూడడు. ఆయన మనలో పశ్చాత్తాపం ఉందా, విరిగి నలిగిన హృదయం ఉందా, కన్నీరుందా, ఇవి చూస్తాడు దేవుడు. హిజ్కియా దేవుని దగ్గరికి వచ్చాడు, కన్నీరుందా, బోలంత కన్నీరు కారుస్తున్నాడు. హిజ్కియా నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చిందయ్యా, ఇప్పుడే నీ ప్రాంతానికి జవాబు ఇస్తున్నా, ఇంకో 15 సంవత్సరాలు పొడిగించని వెళ్ళిపోన్నాడు అంతే. దావీదుని కూడా అలాగే, నీ పశ్చాత్తాప హృదయం నాకు నచ్చింది కాబట్టి నేను నిన్ను క్షమించాను అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. సొంకరి దేవుని దగ్గరికి వచ్చాడు, ఏ పట్టుకొచ్చాడు? ఏం పట్టుకురాగలిగాడు? ఏముంది? పాపం తప్ప. రొమ్మ బాదుకుంటున్నాడు, దేవా నేను పాపిని, పాపం తప్ప నాకు ఏం లేదు, నా పాపాన్ని క్షమించండి అయ్యా అని ఓరను ఏడ్చి విలపించి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఒక్క క్షణంలో క్షమించి నీతిమంతునిగా చేశాడు. అదండి భక్తి. హృదయంలోంచి పుట్టాలి భక్తి. హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు వస్త్రాల్లో భక్తి అని రకరకాల ఎన్ని రంగులు ఉన్నాయో
అన్ని రంగులు మనుషులు వాడేస్తున్నారు. అర్థమైందా? అవి కాదు దేవునికి కావాల్సింది. మన హృదయాన్ని తేటగా చూస్తాడు. కాబట్టి చివరిగా దేవుని బిడ్డలారా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాణశుద్ధి లేని పాకమేలా అన్నారు. ఏమండి? ఆత్మశుద్ధి లేకుండా నువ్వెన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతులు, ఎన్ని పూజలు, ఎన్ని పురస్కారాలు చేసినా అది ఏవి కూడా దేవుని దగ్గర నిలబడవు. అలాగే బాణశుద్ధి లేకుండా నువ్వు పాకం వాడకన్నా పోసావనుకో, ఇంకా అడిగి వాంతులు విరోచనాలే. అది ఏ దేవుడు పానకమైనా సరే. కాబట్టి మన హృదయము దేవుని దగ్గర తేటగా ఉందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి. నీ భక్తి నిన్ను దేవుని దగ్గర నిలబెట్టేదిగా ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా దేవుని ముందు నిలబడి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. బాలుడైన దావీదు బాలుడే, భక్తి కలిగిన వాడు కనుక గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పర్వతంలాగా వస్తున్నాడు, ఈయన చూస్తే ఒక ఎలక పిల్లలాగా ఉన్నాడు. కానీ ఏమన్నాడు? ఏయ్, ఎవడరా నువ్వు? నేను కుక్కను అనుకున్నావా? రాయి పట్టుకొస్తున్నావు, అసలు నేనేంటో తెలుసా నీకు అని వాడు బెదిరిస్తుంటే, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని నువ్వెవడరా నువ్వు అని, నేను వస్తున్నాను కానీ యుద్ధం నేను చేయను, యెహోవాదే అని చెప్పాడు. ఎంత ధైర్యం అండి! ఎంత ధైర్యం ఉండాలి! నీ భక్తి నీకు ధైర్యం పుట్టించినప్పుడు బిగ్గరగా ప్రార్థన చేస్తావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తే నువ్వు పాట గట్టిగా పాడతావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తే నువ్వు ఆరాధనలో పాల్గొంటావు. అలాంటి భక్తి నీవు సంపాదించుకో. అర్థమైందండి? చివరిగా భక్తి నీకేమి సహాయం చేస్తుందంటే, ఏమండి, దానియేలు భక్తి కలిగిన వాడు. ఎంత భక్తి కలిగిన వాడంటే, సింహాల గుహలో పడేస్తే ఒక్క సింహము కూడా ఆయన టచ్ చేయలేకపోయింది. మండుతా ఉన్నాడు, వెలుగుతా ఉన్నాడు, కాలుతున్నాడు మాట. అలా కాలుతున్న వ్యక్తిని సింహాలు టచ్ చేయలేకపోయినాయి. పైగా మంచి ఆకలి కలిగిన సింహాలట. ఒక్క సింహం కూడా దగ్గరికి రాలేకపోయింది. అర్థమైందా? అలాగే యోబు కూడా, ఏమండి, భక్తి కలిగిన వాడు. సైతాను ఆయన్ని టచ్ చేయలేకపోయాడు, అందరినీ టచ్ చేశాడు. అర్థమైందా? ఒకసారి ఒక మీటింగ్ జరిగింది, నేను వేదిక మీద ఉన్నా, గర్వంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో. అంత అయిపోయాక ఆ ప్రసంగికుడు అందరికీ ప్రార్థన చేస్తాను అన్నాడు. అందరూ స్టేజ్ మీదకి వస్తుంటే ఆయన ఇలాగనగానే పడిపోతున్నారు, ఇలాగనగా పడిపోతున్నారు. పన్నోడమ తలకాయ గట్టిపడి ఇలాగనే పడిపోతున్నారు. అక్కడతో వదిలిపోయింది రా అనుకుంటే బాగుండు. మా స్టేజ్ మీద కూర్చున్న సేవకులు వాళ్ళు లెక్చర్ పిచ్చోళ్ళలాగా, ఓరి బాబు వీళ్ళు లెక్చర్ నేను లేవాలి కదా. ముందు ఒక సేవకుడు వెళ్ళి ఆడు పడిపోయాడు, సేవకుడు పడిపోయాడు. ఇంకా నా వంతు వస్తుంది, ప్రార్థన చేసుకున్న ప్రభా, మనుషుడితో నేను పడిపోతే ఇంక నేను సేవకుడు ఏమవుతాను? నేను నీ అందు స్థిరపడిన వాడిని అని నువ్వు నిరూపించు. మనుషులు తోసిన, శ్రమలు తోసిన, ఉపద్రవం మీదకి వచ్చిన నేను పడకూడదు అని నేను వెళ్ళా. అంటే నన్ను ఇలాగ అన్నాడు, నాలో ఏమి కదలికి లేదు, అలాగే ఉన్నా. ప్రార్థన చేస్తే పంపించాను. అందరూ నన్ను వింతగా చదువుతున్నారు, థామస్ గారు పడిపోలేదు. ఏమండి, మనుషుడితో పడిపోతే ఇక నేను సేవకుని ఏమవుతాను? అందరికి ప్రశ్నార్థకం అయిపోయింది అది. అన్నా మీరు పడిపోలేదేంటన్నా, మీరు పడిపోలేదు అన్నాడు. అరే మనుషులతో ఎందుకు పడిపోతాను రా? దేవుడు ఏం చెప్పాడు మనకు వాగ్దానం?
మీకు వాక్యం కూడా గుర్తులేదా? రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను తోయగలిగిన వాడు, క్రీస్తు ప్రేమ నుండి మనం తోయగలిగిన వాడు, ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, చివరికి ఉపద్రవమైనను, ఖడ్గమైనా సరే మనలను దేవుని నుండి త్రోసివేయగలరా, ఎడబాయగలరా? బా, ఇంత వాగ్దానంతో కూడిన వాక్యం మన దగ్గర ఉంటే ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మనం తొత్తి పడిపోతావా? అదా నీ భక్తి? మనిషి తొత్తి పడిపోయి ఉంటే నీ భక్తి నిలిచేది కాదు. అర్థం చేసుకుని దేవుని బిడ్డారా. కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించి తోయబడి కింద పడేసి ఇలాంటి పనులు చేయించుకోకండి. పడిపోయిన వాడిని నిలబెట్టేవాడు దేవుడు, గాయమైన వాడిని కట్టేవాడు దేవుడు, సొమ్మసిల్లిన వారిని నిలబెట్టేవాడు దేవుడు అనే సంగతి మర్చిపోతున్నాడు చాలా మంది. కాబట్టి ఎలీషా ఉన్నాడండి, భక్తి కలిగిన వాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, భక్తి కలిగిన దైవజనుడు. ఈయన సూపర్ పవర్ మాట. చనిపోయిన సులేమీరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. ఈయనలో జీవము ప్రవహిస్తా ఉందన్నమాట. అదండి భక్తి అంటే. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షము ఆగిపోయింది అంటాడు. ఇంకా సూపర్ పవర్ మాట ఆయన ప్రార్థన. అలా ఉందా నీ భక్తి? కాబట్టి భక్తి అంత శ్రద్ధ నిలపండి, భక్తిని సంపాదించుకోండి. రాజుగారు అడిగాడు, దానియేలు ఎలా బతికవయ్యా నువ్వు అంటే, నేను నా దేవుని యందు భక్తి కలిగిన వాడిని కాబట్టి బతికాను. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. నేను నా దేవుని యందు భక్తి కలిగిన వాడిని కాబట్టి బతికాను అంటే సింహాలకి అర్థమైపోయింది, ఈయన మన మనిషి కాదురా, ఈయన రాజుగారి మనిషి కాదు, సామాన్యమైన మనిషి కాదు, ఈయన దేవుని మనిషి. అర్థమైందా? ఏలియా ప్రార్థన చేస్తే కురిసే వర్షం ఆగిపోయింది. దైవజనుడు ఏలియా, దేవుని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, ఆగిపోండ్రా అని వర్షం ఆగిపోయింది. అలాంటి భక్తిని సంపాదించుకోవాలి. డబ్బు కాదండి. డబ్బు కరోనా వస్తే ఇటలీలో కట్టలు రోడ్డు మీదకి ఇసిరేశారు డబ్బు. ఒక రోజున మన వెండి, బంగారము, విగ్రహాలు ఇవన్నీ కూడా ఎలుకలకు మనం విసిరేస్తామట. వాటి మీద విరక్తి కలిగిపోద్ది. అర్థమైందా? కానీ వాటి కోసం ప్రయాసపడ్డావు, అది వ్యర్థమే. తల వంచుదాం, దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ భక్తి చల్లారిపోతే, చల్లారిపోయిన పొయ్యి మీద కుక్కలు పడుకుంటాయి, చల్లారిపోయిన పొయ్యి మీద పాములు ముడుచుకులు పడుకుంటాయి, చల్లారిపోయిన పొయ్యి మీద పిల్లులు పడుకుంటాయి. అదే మండుతున్న పొయ్యి దగ్గర కుక్క రాగలదా? పాము చేరగలదా? పిల్లి పడుకోగలదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసుకుందాం.